హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బొంబాయి రవ్వ, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసి కన్సిస్టెన్సీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. రుచికి తగ్గ సాల్ట్ అండ్ కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము ఇవన్నీ నేను ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నానండి. అలాగే క్యారెట్ కూడా వేశాను. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసి అలానే ఉంచాలండి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇలా గ్యాస్ మీద ఒక దోశ పెనం పెట్టుకొని ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి, లేకపోతే రవ్వ దోశ సరిగా రాదు. ఇలా దోశలు వేసుకుంటే సింపుల్గా రవ్వ దోశ రెడీ అయిపోతుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.